హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఈసారి ఇలా కొత్తగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితోటి ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం నీళ్ళు కూడా పోసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కనుంచుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని నెయ్యి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకొని వీటిని కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లాన్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిని, 1 ఉల్లిపాయని, 1 టమాటాని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. దీన్ని బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని, రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం పోసుకున్న నీళ్లు మొత్తం రవ్వలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి కలుపుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా రాగి పిండి మొత్తం వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద అడుగనేది అంటుకోకుండా రాగి పిండి, రవ్వ బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ అడుగనేది అంటుకోకుండా మనం వేసుకున్న రవ్వ, పిండి అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితోటి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.